ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కొత్త వైరస్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మేమంతా సపోర్ట్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా. మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు మూత్ర విసర్జన డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన వారిద్దరికి విద్యార్థులు కలరకు పాజిటివ్ గా తేలినట్లు అధికారులు అయితే తెలిపారు. శనివారం ఒకే ఇన్స్టిట్యూట్ కి చెందినటువంటి 47 మంది విద్యార్థులు ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రి పాలై ఒకే రోజు తర్వాత ఇది జరిగింది. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ ఆధ్వర్యంలో రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన డాక్టర్ పద్మ ఎంఆర్ మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థుల లక్షణాలు కలల లక్షణాలు పోలి ఉన్నాయని, ఈ ఘటన అనంతరం వైద్య విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆసుపత్రి అనగా బాలికల హాస్టల్ను సందర్శించారు. బిఎంసిఆర్ఐ డిఎన్ డైరెక్టర్ రమేష్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టిట్యూట్లోని బాలిక హాస్టల్కు చెందిన 47 మంది విద్యార్థులు శుక్రవారం విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. వారందరూ వదులుగా ఉన్న మలం డీహైడ్రేషన్తో బాధపడ్డారు. వారు తీవ్రమైన గ్యాస్ట్రో ఎంటరిస్తో బాధపడుతున్నారు. తీవ్రమైన గ్యాస్ట్రో ఎంటరిస్తో బాధపడుతున్న 47 మంది విద్యార్థులు విక్టోరియా ఆసుపత్రిలో అయితే బిఎంసి యొక్క బాలిక హాస్టల్ నుండి వదులుగా ఉన్న మలం బలహీనత చరిత్ర చేరారు. ఇక రోగులందరికీ మలం నమూనా సంస్కృతి సున్నితంగా పరీక్ష కోసం పంపారు అని అతను చెప్పాడు. ఇక రిపోర్ట్లో పేర్కొన్నట్లు ఇద్దరు రోగులు హ్యాంగింగ్ డ్రాఫ్ట్ మెథడ్ కల్చర్, మొత్తానికి ఒక రోగి ఊరి పద్ధతి పాజిటివ్గా ఉన్నట్లు. ఇక మొత్తానికి రోగులందరికీ కూడా కలరా ఇది ఎక్కడ జరిగిందంటే మనకు కర్ణాటకలో ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందండి. కరడ్ల అనేది వ్యాపిస్తున్నట్లు. ఇక దీనికి సంబంధించి ఈ రకంగా ఇబ్బందులకు గురయ్యారంటూ మొత్తానికి కర్ణాటకలో డాక్టర్లకు సంబంధించి ప్రభుత్వం దీనిపైన అలర్ట్ అయితే జారీ చేసింది. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి